హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను సాయి. ఏపీలో కాపు నేతగా ముద్రగడ పద్మనాభానికి మంచి క్రేజ్ అయితే ఉంది. అందుకే ఆయన ఏ పార్టీలో చేరతారనే దానిపై అనేక రకరకాల ఊహాగానాలు తెరపైకి వస్తుంటాయి. ఆయన వైసీపీలో చేరతారని కొంతమంది, కాదు జనసేన వైపు చూస్తారని మరికొంతమంది పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. కానీ ఇప్పటిదాకా ముద్రగడ నుంచి అఫీషియల్గా ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఇంతకీ ముద్రగడ ఈ ఏడాది పొలిటికల్ ఇన్నింగ్స్ మళ్ళీ స్టార్ట్ చేస్తారా, లేక ఎప్పట్లానే రాజకీయాలకు దూరంగా ఉంటారా? అసలు ముద్రగడ మౌనం వెనక రహస్యం ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. కాపు నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఈ ఏడాది మొదటి రోజున చేసిన హడావిడి అంతా ఇంత కాదు. ఈ హడావిడి చూసిన వారంతా కూడా ముద్రగడ వేరే లెవెల్లో తన పొలిటికల్ ఇన్నింగ్స్ రీస్టార్ట్ చేస్తారనుకున్నారు. దానికి తగ్గట్లుగానే ఆయన కూడా కిర్లంపూడిలో తన నివాసంలో ఆత్మీయ సమావేశాలు పెట్టి మరీ తన రాజకీయ రీఎంట్రీ మీద హింట్లు ఇచ్చేశాడు. దీంతో జనవరి 1వ తేదీ అంతా కూడా ముద్రగడ పొలిటికల్ రీఎంట్రీ అంటూ న్యూస్ మొత్తం అదే హడావిడి చేసింది. అయితే ఆ సమావేశంలో ఇచ్చిన సంకేతం ఏంటంటే అతి త్వరలో వైసీపీలో చేరతారని. ఇక దీనికంటే ముందు అనేక సార్లు వైసీపీకి చెందిన కీలక నేతలు కిర్లంపూడి వెళ్ళి ముద్రగడతో టీలు కాఫీలు తాగొచ్చారు. అంతకుముందు పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర వేళ ముద్రగడ ఆయన మీద చాలా బలమైన ఘాటు విమర్శలు చేశారు, రకరకాల లేఖాస్త్రాలు సంధించారు. ఇక ముద్రగడకు చంద్రబాబు అంటే గిట్టదని కూడా అంతా చెప్తారు. ఈ నేపథ్యంలో ముద్రగడ రూటు ఫ్యాన్ పార్టీ నీడలో కానీ కొంతమంది చెప్తుంటే, ఇంకొంతమంది లేదు గ్లాస్ తీసుకుంటారని అంటున్నారు. అయితే ఈ ముచ్చట వారం తర్వాత ఆగిపోయింది. ఇంతలో మరో కొత్త వార్త ప్రచారానికి వచ్చింది. ముద్రగడ జనసేనలో చేరతారని. ఇదైతే అనూహ్యమైన వార్తనే చెప్పొచ్చు. మీడియా సైతం గాసిప్గా కూడా ఎప్పుడూ ప్రచారం చేయని వార్త ఇది. దీంతో ఈ న్యూస్ భూమి బద్దలయ్యే రేంజ్లో సాగి వేరే లెవెల్లో వైరల్ అయితే అయిపోయింది. మరోవైపు సంక్రాంతి పండుగ తరువాత ముద్రగడ ఈ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారని అప్పట్లో ఓ వార్త హల్చల్ చేసింది. అంతేకాదు జనసేన నేతలకు ముద్రగడ తన అభిప్రాయాలు చెప్పి వారి ద్వారా పవన్కి తెలియజేశారని కూడా చెప్పుకుంటున్నారు. ఇక ఫోన్లో ముద్రగడ పవన్ మాట్లాడుకుంటున్నారని కూడా కొంతమంది చెప్పుకొచ్చారు. పండుగ తర్వాత మంచి రోజు చూసుకొని ముద్రగడ ఇంటికి పవన్ వెళ్తారని కూడా పెద్ద ఎత్తున అయితే ఒక డిస్కషన్ జరిగింది. అయితే పవన్ కిర్లంపూడి రాలేదు, కానీ అయోధ్య వెళ్ళారు. ఆ తర్వాత పవన్ వస్తారని అనుకున్నారు. అయితే జనవరి నెల అలా చూస్తుండగానే గడిచిపోయింది. ఫిబ్రవరి మొదటి వారం కూడా పూర్తి అయిపోయింది. ఆ ఊసు లేదు, ఆ న్యూసు లేదు. ఇంతకీ ఏమైంది అన్నదే ఇప్పుడు ప్రధాన చర్చ. ఈ మధ్యలో ముద్రగడ వద్దకు కొంతమంది జనసేన వచ్చిన నేతలు అసలు టీడీపీకి జనసేన ఎన్ని సీట్లు ఇస్తుందన్న విషయంపై ఆయన ప్రశ్నించారని, ఆయన డౌట్లు ఇంకా అలాగే ఉన్నాయని, ఆయన జనసేన చేరిక కూడా అలా ఆగిందనే వార్తలు కొన్ని ప్రచురితమయ్యాయి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ. ఇప్పుడు చూస్తే ముద్రగడ పద్మనాభం ఒక మౌన ముద్ర అయితే వేశారు. ఆయన తన కుమారుడు సహచరులు ఒకరిద్దరితో 2024 ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారని సమాచారం. ఈ మేరకు వైసీపీలో సీట్ల దగ్గర అవగాహన కుదరలేదని, దీంతో జనసేనలోకి వెళ్ళాలని అనుకున్నా, ఆ పార్టీకి ఎన్ని సీట్లు ఇస్తారో, ఎన్ని చోట్ల పోటీ చేస్తుందో, అందులో తమకెన్ని సీట్లు వస్తాయో, ఇలా అనేక ప్రశ్నలతోనే ముద్రగడ మళ్ళీ మౌన ముద్ర దాల్చారనే టాక్ అయితే బలంగా ఉంది. ఇదిలా ఉంటే మరోవైపు ముద్రగడ ఈసారి ఎన్నికల్లో పోటీ చేయబోరనే ఇంకో టాక్ అయితే వినిపిస్తుంది. ఆయన వద్దకు జనసేన పెద్దలు వెళ్ళి తమ వైపు తిప్పుకుంటారా అంటే అది కూడా డౌట్గానే ఉందంటున్నారు. మొత్తానికి ముద్రగడ ఏం చేస్తారు అన్నది మాత్రం ఒక పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్లా కొనసాగుతుంది. ఇంతలో మళ్ళీ ముద్రగడకి ఈసారి గవర్నర్ ఇస్తా అని చెప్పారు, కొంతమంది సైలెంట్ అయిపోయారని చెప్పి కొంతమంది, ఇలా రకరకాల ఊహాగానాలు ఆయన మీద వ్యక్తం అవుతున్నాయి. కానీ ముద్రగడ మౌన ముద్ర వీడి ఆయన మాట్లాడితే కానీ ఆయన భవిష్యత్తు ఏంటి, ఆయన జనసేనలో ఉన్నారా బీజేపీలో ఉన్నారా అనేది ఎవరికి తెలియని ప్రశ్నగా మిగిలిపోతుంది.